హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం విజిట్ చేయబోయే ప్రాంతం అయితే విశాఖపట్నంలో ఆర్కే బీచ్ రోడ్లో ఉన్న ఒక పబ్లిక్ అక్వేరియం. చాలామంది వైజాగ్ వెళ్ళుంటారు, అక్కడ వివిధ స్పాట్స్ని చూసుంటారు, అందులో ఈ మత్స్యదర్శిని కూడా చూసుంటారు. చూడని వాళ్ళు ఈ వీడియోలో చూసుకోండి. ఇక్కడ ఎటువంటి స్పీషీస్ అన్నీ ఉన్నాయి, వాళ్ళ మెయింటెనెన్స్ ఎలా ఉంది, టికెట్ ఛార్జెస్ ఎలా ఉన్నాయి, టైమింగ్స్ ఏంటి, ఇక్కడికి వెళ్ళడం వర్తా కాదా అనే ఈ వీడియోలో చూడబోతున్నాం. మరి ఆలస్యం లేకుండా వీడియోకి వెళ్ళిపోదాము. రైట్ నౌ మనం చూస్తున్నదే ఆర్కే బీచ్ రోడ్. బీచ్కి ఆపోజిట్గానే మనకి మత్స్యదర్శిని కనిపిస్తుంది. బయట చూస్తే ఆ పెద్ద ఫిష్ మౌత్ ఓపెన్ చేసుకున్నట్లాంటి ఆకారం ఉంటుంది. ఇది ఒక అక్వేరియం అనేదాన్ని రిప్రజెంట్ చేసేలా. కానీ ఇక్కడ మోస్ట్లీ క్రౌడ్ అంతగా చూడలేము. సాటర్డే అండ్ సండేస్లో మాత్రం ఇక్కడ కొంచెం ఎక్కువ క్రౌడ్ ఉండడం అబ్జర్వ్ చేయగలుగుతాం. ఇంకా మత్స్యదర్శిని ఇక్కడ ఉండడం వల్ల ఆ బీచ్ రోడ్లో ఉన్న ఫౌంటైన్స్, స్కల్ప్చర్స్ అన్నీ కూడా ఆ ఫిషెస్ సంబంధించి ఉండడం చూడగలుగుతాం. ఇంకా ఆర్కే బీచ్ రోడ్ మొత్తం కూడా ఎన్నో వివిధ పెయింటింగ్స్ కానీ స్కల్ప్చర్స్ కానీ కళ్ళకి విందుగా ఉంటాయి. సో వాటిని గమనించడం కూడా అస్సలు మర్చిపోకండి. సో ఆర్కే బీచ్ నుంచి మనం ఇప్పుడు రైట్ నౌ మత్స్యదర్శినిలోకి ఎంటర్ అవబోతున్నాం. ఎంట్రన్స్లో చూసినట్లయితే మనకి హ్యాండీక్రాఫ్ట్ షాప్స్ ఎక్కువగా కనిపిస్తాయి. ఇక్కడ చిన్న చిన్న ఈ బీచ్లో దొరికే ఐటమ్స్తో చేసిన హ్యాండీక్రాఫ్ట్స్ కనిపిస్తాయి. అండ్ షాప్స్కి వెంటనే ఎంట్రన్స్ గేట్ ఉంటుంది. లోపలికి వచ్చిన వెంటనే మనకి ఒక్కొక్క ట్యాంక్ కనిపించడం మొదలవుతుంది. ఎంట్రన్స్ టికెట్ అయితే 50 రూపీస్ అవుతుంది. ఈ పబ్లిక్ అక్వేరియం అనేది 1994లో మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు నిర్మించినట్టుగా తెలుస్తుంది. అప్పట్లో విశాఖపట్నంలో ఉన్న ఫేమస్ టూరిస్ట్ అట్రాక్షన్స్లో ఈ మత్స్యదర్శిని కూడా ఒకటిగా ఉండేదంట. కానీ ఇప్పుడు అలానే ఉందా అంటే అది కొంచెం డౌట్ అనే చెప్పాలి. ఎందుకంటే మీరు ఫిష్ ట్యాంక్స్ ఒక్కోటి చూసినట్లయితే అందులో చనిపోయిన ఫిషెస్ కూడా ఎక్కువగా కనిపిస్తాయి. ఇంకా వాటిని సరిగ్గా క్లీన్ కూడా చేయలేదు. అంటే ఒక ఫిష్ చనిపోతే దాన్ని రిమూవ్ చేస్తేనే ఆ అక్వేరియం ట్యాంక్లో ఉన్న మిగతా ఫిషెస్ అన్నీ హెల్తీగా ఉంటాయి. కానీ ఇక్కడ మనకి టూరిస్ట్ వచ్చి చూసే సమయానికి కూడా వాటిని క్లియర్ చేయకుండా అలానే వదిలేయడం అనేది కొంచెం బాధాకరంగా ఉంది. అంతేకాకుండా ఇక్కడ కొన్ని ట్యాంక్స్ అయితే అక్వేరియం ట్యాంక్స్ ఖాళీగా ఉన్నాయి. మరికొన్ని ట్యాంక్స్ అయితే ఆ అక్వేరియం గ్లాసెస్ అయితే సరిగ్గా క్లీన్ చేయకుండా చూడడానికి ఒక అగ్లీ లుక్తో ఉన్నాయి. సో ఫిషెస్, లోపల ఉన్న ఫిషెస్ ఎంత బ్రైట్గా ఎంత క్యూట్గా ఉన్నప్పటికీ అక్వేరియం గ్లాసెస్ ప్రాపర్గా మెయింటైన్ చేయకపోతే వాటిని మనం కన్నులకి విందుగా చూసి ఎంజాయ్ చేయలేమని చెప్పాలి. అండ్ మోస్ట్లీ ఒక టూరిస్ట్ స్పాట్కి వెళ్తే ఆ స్పాట్ మనల్ని ఎంత ఇంప్రెస్ చేస్తే, ఎంత అట్రాక్ట్ చేస్తే మనం మన ఫ్రెండ్స్కి ఆ స్పాట్ని రెఫర్ చేస్తాం. సో ఒక టూరిస్ట్ స్పాట్కి వచ్చే వ్యూవర్స్ తగ్గుతున్నారు అంటేనే దానికి కారణం అక్కడ మెయింటెనెన్స్లో ఏదో ప్రాబ్లం ఉందని అర్థం. సో ఇక్కడ కొంచెం వీళ్ళు కేర్ తీసుకుంటే మళ్ళీ ఆ పాత వైభవం ఈ మత్స్యదర్శినికి వస్తుందని నమ్ముతున్నాం. అండ్ లోపల కూడా కొంచెం ఫ్రెష్ ఎయిర్ లేదు, ఇంకా ఫ్రెష్ స్మెల్ కూడా లేదు. ఏదో ఒక పంజెంట్ స్మెల్ ఉన్నట్టుగానే ఫీల్ ఉంది ఆ ఏరియా మొత్తం కూడా. సో ఇవన్నీ కూడా కొంచెం టేక్ కేర్ చేస్తే బాగుంటుందని ఫీల్ అవుతున్నాము. మోస్ట్లీ ఒక అక్వేరియంని చూస్తే మనకున్న స్ట్రెస్ మొత్తం తగ్గి ఇన్నర్ పీస్ లభిస్తుందంటారు. సో ప్రతి ఒక్కరూ అక్వేరియంని విజిట్ చేసేకి వచ్చేటప్పుడు ఆ ఫిషెస్ యొక్క మూమెంట్స్లో వాళ్ళని వాళ్ళు మర్చిపోవాలనే వస్తారు. ఇక్కడ కూడా అది సాధ్యమే, బట్ చిన్న చిన్న కరెక్షన్స్ అనేవి కావాలనిపిస్తుంది. ఈ అక్వేరియంలో ఉన్న ఫిషెస్ అన్నీ కూడా సింగపూర్, మలేషియా ఇలా వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ నింపినట్టుగా తెలుస్తోంది. ఇక్కడ మెరైన్ వాటర్ ఫిషెస్ ఉన్నాయి, ఇంకా ఫ్రెష్ వాటర్ ఫిష్ స్పీషీస్ కూడా మనం చూడగలుగుతాం. ఇంకా అక్వేరియం ట్యాంక్స్ అయితే అన్ని మీడియం సైజ్ ట్యాంక్సే ఉన్నాయి. టార్టాయిస్ ఇటువంటివి ఉన్నవి మాత్రం కొంచెం పెద్దగా మనకి ఈ అక్వేరియం ట్యాంక్స్ సెటప్ లాగా లేకుండా ఒక వెల్ సెటప్ లాగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడున్న మెరైన్ ఫిష్ స్పీషీస్ వెరైటీస్ చూసినట్లయితే బటర్ఫ్లై ఫిషెస్, లయన్ ఫిష్, లాంగ్ హార్న్ కౌ ఫిష్, సర్జన్ మేజర్, పీకాక్ క్రాస్, మూరిష్ ఐడల్, స్టోన్ ఫిష్, పర్చ్ డస్కీ, రెడ్ స్క్విరల్ ఫిష్, క్లౌన్ ఫిష్, ట్రిగర్ ఫిష్, డామ్సెల్స్, ఏంజల్స్,
కోరల్ ట్రౌట్, రీడ్ ఫిష్, ఎలక్ట్రిక్ రే, పర్క్యుపైన్ ఫిష్, స్వీట్ లిప్ ర్యాబిట్ ఫిష్ ఇవన్నిటిని కూడా మనం ఇక్కడ చూడగలుగుతాం. అంతేకాకుండా మెరైన్ ఇన్వర్టిబ్రేట్ అనిమల్స్ని కూడా మనం ఇక్కడ చూడగలుగుతాము. ఇంకా గ్రే కలర్లో ఉన్న స్టార్ ఫిష్, రెడ్ అండ్ బ్రౌన్ కలర్స్లో ఉన్న స్టార్ ఫిష్, అంతేకాకుండా సీ యానిమోన్స్ టైప్స్ కూడా మనకి ఈ అక్వేరియంలో కనిపిస్తాయి. అవి గ్రీన్, పింక్, బ్లూ, లైట్ ఎల్లో, బ్రౌన్ కలర్స్లో ఉండడం గమనించగలుగుతాం. ఫ్రెష్ వాటర్ ఫిషెస్ చూసినట్లయితే ఆస్కార్స్, ఫిరానా, పాకు, గౌరమి, టైగర్ షార్క్, గోల్డ్ ఫిషెస్ వీటన్నిటిని కూడా మనం చూడగలుగుతాం. అండ్ ఈ మత్స్యదర్శిని అక్వేరియం ఎవ్రీడే మార్నింగ్ 9 o'clock నుంచి నైట్ 9 o'clock వరకు ఓపెన్లో ఉంటుంది. సో ఎనీ టైం మీరు విజిట్ చేయొచ్చు. ఎనీవే ఆ లోపల ఉన్న ఏరియా మొత్తం లైట్స్ వల్లే వెళ్తూ వస్తుంది కాబట్టి డే టైం లేదా ఈవినింగ్ టైం ఏ టైం అయినా మీరు ప్రిఫర్ చేయొచ్చు. ఎంట్రీ టికెట్ 50 రూపీస్. పార్కింగ్ ఆప్షన్స్ అవైలబుల్లో ఉన్నాయి. ఇంకా ప్రతి ఒక్క అక్వేరియం ట్యాంక్కి కూడా అందులో ఉన్న ఫిష్ స్పీషీస్ నేమ్ ఏంటి అనేది స్టిక్ చేసి ఉన్నారు. సో ఇన్ఫర్మేషన్ రిలేటెడ్గా అన్నీ బాగానే ఉన్నాయి. సో ఎడ్యుకేషనల్ ఆస్పెక్ట్ వైజ్ చూస్తే ఇన్ఫర్మేషన్ అవైలబుల్గా ఉంది. ప్లస్ టికెట్ ప్రైసెస్ కూడా వాటికి యాప్ట్గానే ఉన్నాయి. కానీ కొంచెం ఈ టూరిస్ట్ స్పాట్గా దీన్ని కన్సిడర్ చేయొచ్చా అని చూస్తే దీని అంబియన్స్, ఆ స్మెల్ ఆఫ్ ది ఏరియా, ఇంకా అక్వేరియం ట్యాంక్స్ యొక్క మెయింటెనెన్స్ అండ్ క్లీన్లీనెస్, ఇంకా ఫిష్ డెబ్రిస్ క్లియరెన్స్ వీటన్నిటిలో కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంది. అండ్ ఇదొక అక్వేరియం అని చెప్పడం కన్నా ఒక ఫిష్ బౌల్ అని చెప్పొచ్చు. అలానే ఉంది ఇప్పటికైతే ఈ మత్స్యదర్శిని యొక్క స్థితి. అండ్ చాలామంది మీరు నెట్లో రివ్యూస్ చూస్తే కూడా మేము అనుకున్నట్టుగా లేదు అండ్ డిసప్పాయింట్మెంట్ ఉంది అనే రివ్యూస్ని మీరు ఎక్కువగా చూడగలుగుతాం. అండ్ మోస్ట్లీ కిడ్స్ అయితే ఫిషెస్ని చూస్తే ఎగ్జైట్ అవుతారు. బట్ చాలామంది కిడ్స్ ఇక్కడ ఈ మత్స్యదర్శినిలో మేము చూసినంత వరకు ఎవరు కూడా ఏం బాగాలేదు, మాకైతే నచ్చలేదు, జస్ట్ ఒక డిస్లైక్ సింబల్ని చూపించడం ఎక్కువగా చూడగలిగాం. అండ్ మేము వెళ్ళినప్పుడు మాతో పాటు జస్ట్ ఇంకొక 2-3 మాత్రమే ఈ మత్స్యదర్శినిలో కనిపించారు. ఇది ఒక వీకెండ్, ఇంకా పిల్లలందరికీ క్వార్టర్లీ హాలిడేస్ ఉన్న టైంలో మేము వెళ్ళాము. అప్పుడే ఈ స్టేట్లో ఉందంటే ఇంకా వర్క్ డేస్లో ఇక్కడ అసలు ఎవరైనా వచ్చి విజిట్ చేస్తారా అనే డౌట్ కూడా ఉంది మాకు. అండ్ లోపల ప్లేస్లో ఏసీస్ ఉన్నాయి కానీ ఆ ఏసీస్ వర్క్ అవటం లేదు. వాటి మెయింటెనెన్స్ కూడా అంత బాగాలేదు. కొంచెం సఫకేషన్ అయితే ప్రతి ఒక్కరు ఫీల్ అవుతున్నారు. ఏదేమైనప్పటికీ ఫిషెస్ని చూడడం కొంచెం వరకు మన స్ట్రెస్ని తగ్గించిందనే చెప్పాలి. ఇంకా ఆ ఫిషెస్ని చూడడంతో కొంచెం మేము కూడా రిఫ్రెష్, రిలాక్స్ అండ్ రిజునేట్ అయ్యాము. మీరు వైజాగ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నట్లయితే అక్కడ మీకు ఆటో డ్రైవర్స్ కానీ ఎవరైనా మీరు విజిట్ చేయాల్సిన స్పాట్స్ ఏంటి అంటే అందులో ఈ మత్స్యదర్శినిని ఖచ్చితంగా రెఫర్ చేస్తారు. సో ఇప్పుడు డెసిషన్ మీ చేతిలో ఉంది. అక్కడికి వెళ్ళి విజిట్ చేయాలా లేదా, అది మీ ఐటినరీలో ఉండాలా లేదా అనే డెసిషన్ మీ చేతుల్లోనే ఉంది. సో మీరు అక్కడికి వెళ్తే ఏదైతే చూస్తారో వాటన్నిటినీ కూడా మేము ఈ వీడియోలో అయితే కవర్ చేసాము. మీరు ఇదివరకు ఎప్పుడైనా ఈ మత్స్యదర్శినిని వెళ్ళి విజిట్ చేశారా? విజిట్ చేసి ఉంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది మాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇక మీద వెళ్ళి విజిట్ చేసేవారు సపోజ్ నేను చెప్పిన ఈ డ్రాబ్యాక్స్ అన్నిటినీ వాళ్ళు రికవర్ చేశారా అండ్ ఇప్పుడు మత్స్యదర్శిని ఇంకా చాలా బాగుందా చూడడానికి అనే ఫీలింగ్స్ని కూడా మీరు తప్పకుండా కమెంట్ సెక్షన్లో ఎక్స్ప్రెస్ చేయండి. నెక్స్ట్ ఇక్కడికి ప్లాన్ చేసే వాళ్ళకి అది హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఇదే ఫ్రెండ్స్ మన ఇవాల్టి యాత్ర. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మరవకండి. మీ ఫ్రెండ్స్కి నచ్చుతుందనిపిస్తే షేర్ చేయడం కూడా అస్సలు మరవకండి. అండ్ ఇది వరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మరొక ప్రాంతం నుంచి మళ్ళీ మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు మరి.